తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన, ఎంతో ప్రశస్తమైన, అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలను చెబుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు, అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. స్వామివారికి ఎంతసేపు విశ్రాంతి ఉంటుందండి? స్వామివారికి దాదాపు గంట 2 గంటలు విశ్రాంతి. అంతేనా? మన కోసం అలా ఆయన నుంచునే ఉంటారు, భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటారు. అంటే మనము మానవ స్వరూపంలో స్వామివారిని ఆరాధించుకుంటున్నాం కాబట్టి మనకి మానవ స్వరూపంగా స్వామివారికి మనకు జరిగే మానవులకు ఏ విధంగా అయితే ఉపచారాలు, మనం చేసే నిత్య కార్యక్రమాలు, ఏ విధంగా ఉదయం లేచి స్నానం ఆచరించడం దగ్గర నుంచి రాత్రి పడుకుండే వరకు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటాం. అదేవిధంగా ఆ స్వరూపాన్ని మనం భావించి స్వామివారికి ఆరాధన చేసుకుంటాం. జనరల్గా దేవతలందరికీ 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. మనం ప్రతిరోజు రాత్రి అంటే వారికి రాత్రి కాదు, మనం మానవులుగా ఉన్నాం కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి మనము ఆ యొక్క ఉపచారాలు చేసుకుంటాము. వారికి 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు. ఇప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొన్న అక్కడ నుంచి స్వామివారు దక్షిణాయనం ప్రారంభమైంది. ఇక నిద్రకు ఉపక్రమిస్తారు. స్వామివారు శేషతల్పం పైన వైకుంఠంలో నిద్రపోతూ ఉంటారు. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశికి వాళ్ళకి తెల్లవారుజాము అవుతుంది. అదే కౌశిక ద్వాదశి అంటారు, చిలక ఏకాదశి అని. ఆ కౌశిక ద్వాదశి రోజు వాళ్ళకి తెల్లవారుజాము. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు అంతా తయారయ్యి ఈ ముక్కోటి దేవతలకి అక్కడ ద్వారం వద్ద వేచి ఉంటారు. స్వామివారు కార్తీక ఏకాదశి రోజు మేల్కొంటారు. మేల్కొన్నప్పుడు ముక్కోటి దేవతలు వచ్చి వైకుంఠ ద్వారాల దగ్గర వేంచేసి ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేసి ఉంటారు. అంత ఉపచారాలని, స్వామివారు కాలకృత్యాలని తీర్చుకొని భక్తులకి ఆ ఏకాదశి పర్వదిన రోజు దర్శనమిస్తారు. కాబట్టి మనకు వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాశస్త్యంగా వైకుంఠ ద్వార దర్శనాలని మనం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని, విష్ణు ఆలయాల్లో విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందరూ వెళ్ళి దర్శించుకోవడం అనే ఆచారం అట్లా మనకు పురాణాల నుంచి. అందుకే ముక్కోటి దేవతలు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఉత్తర ద్వారం నుంచి ఉత్తర ద్వారం అనేది శ్రీరంగ క్షేత్రంలో అక్కడ వాళ్ళకి విష్ణు చిత్తుడు అని ఆండాళమ్మ వారి తండ్రి, ఆయన ఆ ఉత్తర ద్వారం ద్వారా మోక్షం పొందాడని అదొక ప్రాశస్త్యం ఉంది. కాబట్టి ఆ ప్రాశస్త్యం ప్రకారం విష్ణు దేవాలయాలంతా ఈ వైకుంఠ ద్వారాలు, ఉత్తర ద్వారాలు లేని చోట కూడా కొంచెం అక్కడికక్కడ ఆ రోజు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవడం, ఏదన్నా స్వామివారి దర్శనం, మోక్షం. దాంతోపాటు ఇవన్నీ మనకు ఆ అనుభూతి, ఆ ప్రత్యేకమైన పురాణ ఘట్టాలని మనం ఒక స్మరణ తెచ్చుకునే విధంగా ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకుంటారు. కాబట్టి అందరి దేవతలు ఈ కలియుగంలో వైకుంఠ క్షేత్రంలో ఆ రోజు ఇక్కడ స్వామి ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వైకుంఠంలో స్వామివారు లేరు ఈ కలియుగంలో, ఇక్కడ భూలోకంలో మన తిరుమల క్షేత్రంలోనే ఉన్నారు. అదే మనకి శ్లోకం మంగళాశాసనం కూడా, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తట్టే. వైకుంఠంలో విరక్తి చెంది స్వామివారు భక్తుల రక్షణార్థం భూలోకంలో ఉన్నారు. భక్తులు ఎంత శ్రద్ధగా స్వామివారిని వేడుకుంటారో, ఎంత శ్రద్ధగా వచ్చి దర్శనం చేసుకుంటారో, స్వామివారి వైభవం కూడా అంత పెరుగుతూ ఉంటుంది దినదినంగా. మనం చేసే ఆరాధన వల్ల కొంత శక్తి పెరుగుతుంది. తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి నామస్మరణ చేయడము, దీనివల్ల కూడా స్వామివారికి శక్తి పెరుగుతుంది. ఆ నామస్మరణ చేతనే భక్తులు కూడా ముక్తి జరుగుతుంది. అలాగే ప్రధాన గర్భాలయం గురించి మాట్లాడేటప్పుడు స్వామివారి వెనకాల ఒక పెద్ద బావి ఉంటుందని, నిర్మాల్యం ఏదైతే ఉందో అదంతా అందులోనే వేస్తారని, లేకుంటే అందులోంచి సముద్ర ఘోష ఒక్కొక్కసారి వినపడుతుందని చెప్పి ఇలా కొన్ని విన్నామండి. అసలు నిజమా గురువుగారు? కట్టు కదలే, ఎవరెవరు దాన్ని చేసేది. కానీ స్వామివారి వెనకాలంతా మామూలుగానే ఉంటుంది. స్వామివారి స్వరూపం వెనకాల వెళ్ళి వస్త్రం కట్టడము, ఇవన్నీ అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి బ్రహ్మస్థానం అని చెప్పి దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం 4 భాగాలు ఉంటాయి. గర్భాలయాన్ని విభజించి ఆ 4వ భాగంలో బ్రహ్మస్థానం,
అక్కడ స్వామివారు ప్రతిష్ఠించబడి ఉంది. కాకపోతే స్వామివారి పాదాల కింద ఈ తిరుమల పుష్కర నీళ్ళంతా కిందంతా కూడా విరజా నది ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్వాహినిగా ఆ విరజా నది అనేది ఉంటుంది. ఆ విరజా నది నీళ్లే మనం స్వామివారికి బంగారు బావిలో తిరుమల క్షేత్రంలో అటు పోటు వైపు కూడా ఒక ఆలయము, ఒక బావి ఉంది. ఆ విరజా నది బావి నీళ్ళు ఇప్పటికే ఆ బావిలో నీళ్లే మనం వాడుతుంటాం స్వామికి. ప్రత్యేకంగా స్వామికి వాడేది అందులో నీళ్ళే వాడతారు. ప్రసాదాలకు కూడా ఆ విరజా నది తీర్థాన్నే వాడుతూ ఉంటారు. అది పోటు వైపు కూడా ఒకటి నైరుతి భాగంలో ఒక బావి ఉంది, ఆ సంపంగి ప్రాకారంలో ఉంటుంది. అక్కడ బావిలో తీర్థాన్ని కూడా మన ప్రసాదాలకు వినియోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి బంగారు బావి తీర్థం ఆగ్నేయం వైపు ఉన్నది. స్వామివారు ఒకళమాత ఆలయం పక్కన బంగారు బావి ఉంది. ఆ తీర్థంలోనే మనకి ప్రసాదాలకి స్వామివారి ఆరాధనకి కూడా వాడుకుంటూ ఉంటాం. అవే వినియోగిస్తారు. స్వామివారికి చెమట పడుతుందని విన్నాము, ఇది ఎంతవరకు వాస్తవం? స్వామివారికి శుక్రవారం అభిషేకం చేసిన తర్వాత కొంచెం అభిషేకం అంతా పూర్తయిన తర్వాత కొంచెం స్వేదం ఉంటుంది. మనం శుభ్రంగా మనం తెల్లటి కాటన్ వస్త్రంతో ఒత్తి తీసి శరీరం అంతా స్వేదాన్ని అంతా తొలగించేసి తర్వాత స్వామివారికి తిరిగి వస్త్రధారణ అలంకరణ చేస్తూ ఉంటాం. నామాన్ని సడలిస్తారు కదండి కొద్దిగా, మనకి ఏ సమయంలో? ఇదే ఈ వారపు సేవలు, ఈ కార్యక్రమాల్లో భాగంగా మనకి ఇప్పుడు మామూలు నిత్య కైంకర్యాలు మనం చెప్పుకోవడం జరిగింది. ప్రతి మంగళవారం నాడు స్వామివారికి 2వ గంటల్లో అష్టదళ పాద పద్మారాధన అని స్వర్ణ పుష్పాలతోటి అర్చన జరుగుతుంది. దానికి సేవా టికెట్లు కూడా విక్రయించడం జరుగుతుంది ఆన్లైన్లో. ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి అక్కడ కూర్చుంటే స్వర్ణ పుష్పాలతోటి ఒక 108 నామాలు పఠిస్తూ ఉండగా స్వామివారి దివ్య పాద పద్మాలకి ఆ స్వర్ణ పుష్పాలతోటి మనకి అర్చన చేస్తాం. అది స్వర్ణ పుష్పార్చన, అష్టదళ పాద పద్మారాధన అంటారు. అట్లాగే మనకి గురువారం నాడు తిరుప్పావడి సేవ అని విశేషంగా జరుగుతుంది. మనకి శుక్రవారం అభిషేకంలో ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా మనకి గురువారం ప్రాతకాల ఆరాధనలన్నీ సుప్రభాత సేవ నుంచి ప్రాతకాలమైన అర్చన, తోమాల సేవ, కొలువు, నైవేద్యం పూర్తి అయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా మనకి బాగా స్వామివారికి సమర్పించి ఉన్న తిరువాభరణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక దాదాపు 60 ఆభరణాలు ఉంటాయి స్వామివారి పైన ఎప్పుడు. స్వర్ణ కిరీటము, తర్వాత భుజములు, శంకు చక్రాలు, కర్ణపత్రాలకు బావలీలోని ఒక వేలాడుతూ ఉంటాయి జుంకాల్లాగా. తర్వాత స్వామివారికి భుజకీర్తులు, నాగాభరణాలు, కటిహస్తము, వరదహస్తము, నాగాభరణ వడ్డాణము, దశావతార వడ్డాణము, యజ్ఞోపవితము, తర్వాత స్వామివారికి అష్టోత్తరమాల, సహస్రనామాల 5 పేటలుగా ఉంటుంది, తులసి పత్రమాల, ఇవన్నీ కూడా మనకి సళ్ళింపు చేస్తారు. ఒక క్రమ పద్ధతిలో ఆభరణాలన్నీ తీసేసి స్వామివారి యొక్క వస్త్రం కట్టుకొని దోవతి ఉత్తరయంతో ఉంటారు. నిజరూప దర్శనంగా మనకి నేత్ర దర్శనం అంటారు. దోవతి ఉత్తరయంతో స్వామివారు ఉంటారు. అట్లాగే శుక్రవారం ఎట్లాగా నామం మొత్తం పూర్తిగా తీసేయాలి కాబట్టి 2 వైపుల అర్ధ భాగాన్ని, అటువైపు అర్ధ భాగం, ఇటువైపు అర్ధ భాగాన్ని తొలగించి మనం తీసేసిన తర్వాత స్వామివారి కళ్ళు కనపడతాయి అన్నమాట. ఆ నేత్ర దర్శనం అలంకారం కింద తిరునామాన్ని అర్ధ భాగం తగ్గించేస్తే మనకి గురువారం నాడు మాత్రమే ఈ నేత్ర దర్శన అలంకారంలో ఉదయం దర్శించుకునే భక్తులందరూ కూడా గురువారం నాడు ఆభరణాలు ఏవి లేకుండా దోవతి ఉత్తరీయము స్వామివారి ముఖబింబంలో ఉండే నేత్రాలను కూడా పరిపూర్ణంగా దర్శించుకోవచ్చు. ఆ నేత్ర దర్శనం స్వామివారి నేత్రాలు తెలిసిన విధంగా మన ఆగమ శాస్త్రాల్లో చెప్పిన విధంగా అన్నకూటోత్సవం అని ఒక 450 కిలోల పరిణామంలో తింత్రిని రసాన్నం, పులిహోర, చింతపండు రసంతో రాశిగా పోసి కొండలాగా ఏర్పాటు చేసి 8 దిక్కులు శిఖరాలుగా ఏర్పాటు చేయడము, ఈ నారికేళ్ల అర్థఫలములు అంటే కొబ్బరి చిప్పలు అన్ని చోట్ల అలంకరించి పుష్పాలతో అన్నకూటాన్ని అలంకరించి స్వామివారి నేత్ర దర్శనం అంటే కళ్ళు తెరిచిన వెంటనే అన్నశాంతి కింద దాన్ని చూస్తారు స్వామివారు. అప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉంటుందని ఆగమ శాస్త్రాల్లో ఈ ప్రక్రియ చెప్పబడి ఉంది. స్వామివారి నేత్రాలు పూర్తిగా తెరిచిలా ఉంటాయండి? తెరిచినట్టే ఉంటాయి. మామూలు మనం ఇప్పుడు ఇట్లా చూస్తున్నాము, లోపల గుడ్డు అన్ని అట్లా స్వామివారు ఆ అన్నకూటం ద్వారా శాంతి లభిస్తుంది. విశ్వమంతా కూడా సుభిక్షంగా అందరికీ ఆహారంకి ఎలాంటి లోటు లేకుండా సంతృప్తికరంగా ఉండాలని అన్నకూటోత్సవం అంటారు. అన్నకూటాన్ని చూసిన వెంటనే మనకి స్వామివారిని స్తుతించుకునే శ్రీనివాస గజ్జ, అది అక్కడి నుంచి బంగారు వాకిల నుంచి వేద పండితులు స్వామివారి వైభవాన్ని, స్వామివారి యొక్క స్తుతించే విధానాన్ని శ్రీనివాస గజ్జ పట్టణం ద్వారా స్వామివారిని ఆరాధన చేసుకోవడం. తర్వాత ఆ రోజంతా నేత్ర దర్శనం ఉంటుంది. సాయంకాలము ప్రత్యేకంగా దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మనం పూలతోటి పూలంగి సేవగా అలంకరిస్తాం. పూలంగి సేవ మొత్తం శిరస్సు కిరీటానికి బదులుగా పూలను రౌండ్గా చుట్టి కిరీటంలాగా పూలంగి, శరీరం అంతా కూడా పూలతోటి అలంకరించడం. ఈ యొక్క స్వామివారికి ప్రతి గురువారం రోజు సాయంత్రం
సాయంత్రం ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవకి పూలంగి సేవలో స్వామివారిని దర్శించుకోవచ్చు. శరీరం అంతా కూడా ఆభరణాలు ఏమి ఉండవు, ముఖం మాత్రం కనపడుతూ ఉంటుంది. మొత్తం అంతా పూలతోటి పుష్పాలతోటి అలంకరించబడి ఉంటుంది. ఆ పూలంగి సేవ గురువారం నాడు ప్రత్యేకమైన సేవగా అది ఉంటుంది. ఇక శుక్రవారం నాడు ఇది వరకు మనం చెప్పుకున్నది అభిషేక కైంకర్యం. ఈ యొక్క వారపు సేవలుగా ఈ యొక్క సేవలన్నీ కూడా స్వామివారికి. శనివారం ప్రత్యేకంగా ఇంకా ఏమన్నా ఉంటుందండి సేవ? నిత్యం శనివారము జరిగేటివే? మనకి పురాణాల ద్వారా వచ్చింది, కానీ శనివారం ఎక్కడ ఏ విష్ణాలయంలో ప్రత్యేకంగా ఉండదు. కాకపోతే శని ప్రభావం చేత భక్తులు ఎక్కువ కష్ట నష్టాలు పడతారు కాబట్టి ఆ యొక్క రక్షణ కావాలని చెప్పి విశేషంగా శనివారం నాడు స్వామిని స్తుతించుకోవడము, దర్శించుకోవడము, దీనివల్ల మనకి ఈ యొక్క దుష్ట ప్రభావాలు తొలగిపోతాయనే విశ్వాసంతో జరుగుతుంటుంది. కానీ మనకి ఎక్కడ విష్ణు ఆలయాల్లో శనివారం నాడు ప్రత్యేకమైన పూజలు, శుక్రవారం ఉంది, గురువారం ఉంది, ఉంటుంది. అవును. ఇట్లా ఇంకా ఉన్నాయి. కానీ పండగ ఏమైనా పర్వదినాలు ఉంటే అప్పుడు చేస్తారు. అలా స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పం ఏంటండి అసలు? అలా స్వామివారికి అన్ని ప్రత్యేకంగా? ఆగమోక్తంగా ఉండే పుష్పాలన్నీ, సహజ సిద్ధంగా ఉండే పుష్పాలన్నిటి, తెల్లవి రంగు పుష్పాలు, ఎరుపు పుష్పాలు, శ్వేతవర్ణం కలిగింది, గులాబీ పూలు, తర్వాత చామంతులు, బంతి పూలు మటుకు వాడరు. మనం ఆగం ప్రకారం మన ఆలయంలో బంతి పూలు అనేది అసలు ఎక్కడ వాడము. అవి కేవలం అలంకరణకు మాత్రమే, అలంకరణకు బయట మాత్రమే వాడతారు. అలంకరణకు కానీ మాత్రం ఉపయోగిస్తారు. స్వామివారికి వినియోగించే పుష్పాలలో తులసి, మరువము, కదంబం పూలు, తర్వాత చామంతులు, కనకాంబరాలు, మల్లెపూలు, మల్లెలు, ఇట్లాంటి ప్రత్యేకమైన మన సాంప్రదాయపరమైన పుష్పాలన్నీ కూడా స్వామివారికి ఆరాధనకి, స్వామివారికి విశేషంగా. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి ఎంతగా అభిషేకం చేస్తే శివుడు అంతగా సంతృప్తి చెంది భక్తులను అనుగ్రహిస్తారు. స్వామివారికి అలంకరణ, ఉపచారాలు, ఎంతగా అలంకరణ, బంగారు ఆభరణాలు, స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణలు, ఇవన్నీ కూడా విశేషమైన ప్రీతిపాత్రమైనవి. ఆ పుష్పాలన్నీ తర్వాత మరుసటి రోజు తర్వాత తీసేసి నిర్మాల్యం మామూలుగా మన ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే ఈ పుష్పాలన్నీ తొక్కకూడదు. ఆ నిర్మాల్యాన్ని అంతా కూడా మనము పారే నదిలో వేసేయడం కానీ, అయితే వృక్షాల మొదల్లో ఎవరు తొక్కని ప్రదేశాల్లో సమర్పించడం కానీ చేస్తూ ఉంటారు. ఇంత మనకి సాక్షాత్తు శాలిగ్రామ శిలా స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకంగా అలంకరించిన పుష్పాలకి ప్రత్యేకమైన శ్రద్ధతో అప్పుడు ఒక బావిని ఏర్పరిచారు. పూల అందులో బావి వేసేవారు. మనకి ఈశాన్య భాగంలో ఉంటుంది. అన్న ప్రసాదాలు తీసుకొని మనం బయట వచ్చే చోట పూల బావి అని ఉంటుంది. ఆ బావిలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. అయితే పుష్పాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ బావిలో నిక్షిప్తం చేసిన అప్పుడప్పుడు తీసేసి మన వాళ్ళు ఫారెస్ట్లో దాన్ని, ఎవరు తొక్కని లోయల్లో ప్రదేశాల్లో దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది. అవి అసలు ఇంకా తాకడానికి కూడా వీళ్ళేది ఎవరు ముట్టుకోరు కాబట్టి. గతంలో మీరు అన్నట్టు ఆ పుష్పాలన్నీ దేవుడు వెనక ఉండే బావిలో వేస్తారు, అది ఇలా ఎక్కడో పోయి అనేవాళ్ళు. తేలుతుంది అనేది ఏదో కొంచెం అదన్నీ వాళ్ళకి ఎక్కడో అనిపించిన కథల్ని అట్లా ప్రచారం చేస్తారు. ఇవన్నీ తెలియక ప్రచారం తెలియక చేసి ఏదో కట్టుకథలు అంటారు. కట్టుకథల్లాగా ఉన్నాయి. అయితే పూర్తిగా వేరే దగ్గర అయితే వేరే తీసుకెళ్తారు. ఇంకెక్కడ పుష్పాలు అనేవి ఇంకెక్కడ కొండపైన చూడం కదా స్వామి మనం. ఇంకా కేవలం ఏమున్నా అవి స్వామికి చెందిన స్వామికి అందుకనే కొండపైన మనకి ఆడవాళ్ళు కూడా తల్లో పుష్పాలు పెట్టుకోకూడదు. ఇదంతా పుష్పవనం అంటారు. ఈ పుష్పవనంలో పుష్పాలన్నీ కూడా స్వామివారికే సమర్పించాలనేది మనకి ఇక్కడ స్థానికంగా ఒక ఆచారం ప్రకారం. ఇప్పుడు నా పెళ్లి కూడా తిరుమల క్షేత్రంలో జరిగింది. మా పెళ్లి అప్పుడు మేము పూలమాలలు ఏమి వేసుకోలేదు. ఏదో ఈ బంతి పూలు అవి కాగితాలతో చేసిన పూలతోటి మనం డెకరేషన్లు అవన్నీ చేసుకొని కాగితాలతో చేసిన పూలే, తర్వాత ఈ మెరుగు కాగితాలతోటి వెనకాల పుష్పాల మాలల్లాగా చేసుకొని అట్లాంటిదే వాడుకునే సాంప్రదాయం ఇక్కడ. పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యానికి అనేది తిరుమల క్షేత్ర సాంప్రదాయం. ఇదంతా ఆయన స్థానం కాబట్టి గౌరవంతో మనం అది అంగీకరించాలి అందరూ కూడా. అలాగే కొన్ని మార్పులు ఇవి కూడా తీసుకొచ్చారు. బాటిల్స్, ప్లాస్టిక్ వి కూడా నిషేధం అని చెప్పి ఇలా చాలా వరకు పర్యావరణాన్ని కాపాడి, తిరుమల పవిత్రతను కాపాడి, ఈ ఆధ్యాత్మిక వాతావరణం అంతా కూడా ప్రకృతి సహజంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో దానికని ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయడము. ఎక్కడ మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో దానికంటే శుభ్రంగా తిరుమల క్షేత్రం అంతా కూడా, మీరు వచ్చే ఘాట్ రోడ్ దగ్గర నుంచి కనీసం పక్కన అటు ఇటు ఆకులు కూడా లేకుండా, దుమ్ము ధూళి లేకుండా, మీకు వచ్చేటప్పుడు చూస్తే ఆకులంతా కూడా స్వచ్ఛంగా నిగనిగలాడుతూ ఉంటాయి, దుమ్ము అనేదే ఉండదు. అట్లా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆరోగ్య శాఖ విభాగం అంతా ఉంటుంది. వారంతా కూడా ఎంతో నిష్ఠతోటి తిరుమల ఆలయం అయితేనేమి, తిరుమల ఆలయం వెలుపల మాడవీధులు అయితేనేమి, తిరుమల ఘాట్ రోడ్డు కింద అలిపిరి నుంచి తిరుమల క్షేత్రం వరకు వృక్ష సంపద అంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారి హయాంలో హెలికాప్టర్ నుంచి విత్తనాలు చల్లించి ఇదంతా, అది వరకు ఇంత పచ్చదనం ఉండేది కాదు. తర్వాత రకరకాలైన విత్తనాలంతా కూడా ఇక్కడ చల్లించడం,
అవి ఇప్పుడు చక్కగా ఒక వనంలాగా మహావృక్షాలు అయిపోయి అవును. తిరుమలంతా కూడా పచ్చగా ఉమ్. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా ఉంటుంది. స్వామి ఎక్కడున్నా ఒక బృందావనం లాగా ఆయన కోరుకుంటారు కదా, అదే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్న అంతా స్థలమే స్వామివారి ఇది. మనం అనుగ్రహం వచ్చి చేత ఇది ఉన్నామంతే. అట్లా ఆలోచన కలిగించడం ఇదంతా స్వామివారు అట్లా కలిగిస్తారు. నిజం, అది అద్భుతమైన విషయం.